నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. బేసిక్గా మన శత్రుదేశాలు ఏంటివి? ఫస్ట్ మన శత్రుదేశం అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? పాకిస్తాన్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే అది ఎప్పుడు మన దేశం మీద ఏదో రకంగా మనకు అన్యాయం చేద్దామని, మన దేశం లోపల ఒక అశాంతిని రేపుదామన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మన భారతీయులను చంపడం కోసము లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ కంటే పాపిష్టిది చైనా. దీనికంటే చాలా డేంజర్ చైనా. వీడు మనకు కనపడే శత్రువే, వాడు కనపడని శత్రువు, మనల్ని నిండా ముంచాలన్నటువంటి శత్రువు చైనా అన్నటువంటి దేశం. ఆ దేశము ఇంకొక దుస్సాహసానికి పాల్పడుతూ ఉంది. ఓన్లీ భారత్ ఒక్కదాన్నే కాదు, ప్రపంచ దేశాలను టార్గెట్ చేసుకొని ఇప్పటికే ప్రపంచం అంతా కూడా టెర్రరిజంతో, ఉగ్రవాదంతో ఆ సమస్యను బాగా ఎదుర్కొంటుంది ప్రపంచ దేశాలన్నీ కూడా. ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కూడా దాని బాధితురాలే. చాలా దేశాలు ఉగ్రవాదానికి బలవుతున్నాయి. ఇప్పుడు అది సరిపోదని ఈ చైనా ఇంకొక ఉగ్రవాదాన్ని తీసుకొస్తూ ఉన్నది, ఇంకొక టెర్రరిజాన్ని పరిచయం చేస్తూ ఉంది ప్రపంచానికి. అదే అగ్రో టెర్రరిజం, అంటే వ్యవసాయ ఉగ్రవాదం. ఇప్పుడు బేసిక్గా మనుషులను చంపడము వాళ్ళ ఉగ్రవాదం, ఇప్పుడున్నటువంటి ఉగ్రవాదం. కానీ వ్యవసాయంతో మనుషులను చంపాలి, వ్యవసాయ ప్రకృతిని చంపాలి, పశుపక్షాదులను అన్నిట్లను చంపాలన్నది వ్యవసాయ ఉగ్రవాదం. ఇగో ఈ దుస్సాహసానికి ఒడిగడతా ఉన్నది పాపిస్ట్ చైనా. ఈ డ్రాగన్ కంట్రీని అసలు నమ్మొద్దు మనం. చాలా భయంకరంగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ వ్యవహారం కానీ. చైనా అనేది చాలా డేంజర్ దేశం. ఇప్పుడు ఏం చేసిందంటే, ఎందుకు ఈ ముచ్చట వచ్చిందంటే, చైనాకు సంబంధించినటువంటి 2 వ్యక్తులని, చైనా జాతీయులని అమెరికాలో అరెస్ట్ చేసిరు. దేనికి అరెస్ట్ చేసిరు? టైంపాస్కి అరెస్ట్ చేయలే. ఈ చైనా నుంచి పోయినటువంటి ఇద్దరు ఏం చేసిరంటే, ఒక భయంకరమైనటువంటి ఒక ఫంగస్ను అమెరికాలోకి అక్రమంగా చొప్పించిరు, అక్రమంగా రవాణా చేసిరు, స్మగ్లింగ్ చేసిరు. ఏంటి ఆ ఫంగస్ అంటే, ఆ ఫంగస్ పేరు ఏంటంటే ఫసారియం గ్రమినీరం అంట. ఫసారియం గ్రమినీరం అనేటువంటి ఒక ఫంగస్. ఈ ఫంగస్ ఎంత డేంజర్ అంటే వ్యవసాయాన్ని సర్వనాశనం చేస్తుంది, వెంటనే ఎఫెక్ట్ చూపించదు. వ్యవసాయంలో ఒక రకమైనటువంటి వ్యాధి తెస్తుంది. ఏం వ్యాధిని తెస్తుంది? హెడ్ బ్రైట్ అనేటువంటి ఒక వ్యాధిని తీసుకొస్తుంది ఆ వ్యవసాయంలో కొన్ని పంటలకు. దానివల్ల ఆ తిన్నటువంటి పంట, ఆ తిన్నటువంటి ఆ ధాన్యం తిన్నటువంటి జనాలు, ఆ తిన్నటువంటి జంతువులు అందరూ చనిపోతారు, రకరకాల రోగాలు వచ్చి చనిపోతారు. అంత భయంకరమైనటువంటి వైరస్ని తయారు చేస్తుంది చైనా. ఆ తయారు చేసినటువంటి వైరస్ని అమెరికాలోకి అక్రమంగా రవాణా చేయనికపోతే, స్మగ్లింగ్ చేయనికపోతే అక్కడ ఎఫ్బిఐ డైరెక్టరు కాష్ పటేల్ అంటే ఆయన ఈ 2 చైనా జాతీయులను అరెస్ట్ చేశారు. అందులో అరెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు యంగింగ్ జియాన్ అంట. ఈమె యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో ఒక సైంటిస్ట్గా పనిచేస్తుందంట. ఈమె ఫ్రెండు ఇంకొకరు జియాన్ అంట. చైనాలో ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి జున్ యంగ్ లియు, ఇలా పేర్లు కూడా దరిద్రంగా ఉంటాయి. జున్ యంగ్ లియు అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కలిసి ఈ ఫంగస్ని, ఈ వైరస్ని తయారు చేసి అమెరికాలోకి అక్రమంగా చొప్పించే ప్రయత్నం చేస్తే వీళ్ళని పసిగట్టి ఆ బార్డర్లోనే అరెస్ట్ చేసిరంట. ఇప్పుడు ఇద్దరిని అమెరికా జైల్లో పెట్టారు. అసలు ఏంటి ఈ ఫంగస్, ఈ వైరస్ వల్ల ఏమవుతుంది? అది అగ్రో టెర్రరిజము, వ్యవసాయ ఉగ్రవాదము ఎట్లయితుంది అనేది మనం మాట్లాడుకుందాం. అసలు ఏంటిది ఫసారియం గ్రమినీరం అంటే ఏంటిది? ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇది ప్రధానంగా దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, గోధుమ పంట, బార్లీ పంట, మొక్కజొన్న, వరి, ఈ పంటల మీద ఈ ఫంగస్ ఎఫెక్ట్ భయంకరంగా ఉంటుంది. ఈ పంటల మీద ఈ వైరస్ని కనుక, ఈ ఫంగస్ని కనుక వదిలేస్తే ఇది హెడ్ బ్రైట్ అనేటువంటి ఒక వ్యాధిని తీసుకొస్తుంది. ఆ వ్యాధి సోకినటువంటి చెట్టు, ఆ పంట పండి అది ధాన్యంగా మారి, ఆ ధాన్యము మనం తింటే మనుషులకు రకరకాల రోగాలు వస్తాయి. ఊపిరితిత్తుల రోగాలు వస్తాయి, మూత్రపిండాలకు సంబంధించినటువంటి రోగాలు వస్తాయి. మన సంతాన ఉత్పత్తి ఉంటుంది కదా, ఆ సంతాన ఉత్పత్తికి సంబంధించినటువంటి రోగాలు కూడా వస్తాయి. ఏమేమి రోగాలు వస్తాయి ఇక్కడ ఉంటే చూడండి. ఇది సోకినటువంటి ఈ హెడ్ బ్రైట్ అనేటువంటి రోగం కనుక సోకినటువంటి ధాన్యాన్ని కానీ పంటని కానీ తింటే ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఈ రోగం ఇది కనుక సోకితే దిగుబడి తగ్గిపోతుంది, నాణ్యత దారుణంగా తగ్గిపోతుంది, రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఫస్ట్ ఎఫెక్ట్ అంటే దిగుబడి తగ్గిపోతుంది, పంట లాస్ అవుతుంది. ఆ లాస్ అయినటువంటి వచ్చిన ధాన్యాన్ని మనం తింటే
ఈ ఫంగస్లో డీఆక్సిలేషన్ లెవెల్లు ఇవన్నీ కూడా ఏవేవో విష పదార్థాలు ఉంటాయంట అందులో. ఆ విష పదార్థాలను పంటల ద్వారా ధాన్యంలోకి చేరి ఆ ధాన్యాన్ని మనం ఆహారంగా తీసుకుంటే కాలేయం దెబ్బతింటుందంట. ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రభావం పడుతుంది. అంటే సంతాన ఉత్పత్తి ఉంటుంది కదా, ఆ సంతాన ఉత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది. అంటే పిల్లలు పుట్టరు ఈ ఫుడ్ కనుక తింటే. ఈ రోగం సోకినటువంటి ఫసారియం గ్రమీనీయం అనేటువంటి వైరస్ సోకినటువంటి పంటను కనుక మనం తింటే మనకు పిల్లలు పుట్టరు అన్నమాట. దాంతోపాటు వాంతులు, విరోచనాలు ఇలాంటి భయంకరంగా మన మీద అటాక్ చేసి మనకు అదయ్యి మనం తీవ్రంగా నీరసించిపోతాం అన్నమాట. ఈ కారణం చేత మనిషి చనిపోయేటువంటి అవకాశం ఉంది. ఇలాగనే సేమ్ జంతువుల మీద ఆ ధాన్యాన్ని ఏ రకంగా తీసుకున్నా ఆయా జీవుల మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది. తద్వారా ఏమవుతుంది, వ్యవసాయం మీద ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. ఇప్పుడు కరోనా తీసుకొచ్చింది కూడా ఇదే పాపిష్టి చైనా. మనం పాపిష్టి పాకిస్తాన్ అంటాం కానీ పాకిస్తాన్ కంటే డేంజర్ ఇది. ఈ చైనాలనే పుట్టిందంటారు ఈ కరోనా. వాళ్ళే ఆ సన్నాసులే ఏదో ఆ పాములు, కప్పలు, తేళ్ళు ఏవి పడితే అది తింటారు. ఆ ఎళ్ళకెళ్ళి వచ్చింది, ఆ గబ్బిలాల నుంచి వచ్చిందని కొంతమంది అంటారు, ఎట్లా అంటారు. సో కాబట్టి ఆ కరోనాను పుట్టిపించి ప్రపంచం మొత్తాన్ని ఆగం చేసింది ఈ చైనా వైరస్. ఇప్పుడు మళ్ళా వ్యవసాయాన్ని ఆగం చేయడం కోసము కరోనా లాంటి ఇంకొక వైరస్ని ప్రపంచం మీదకి వదలాలని చూస్తూ ఉందన్నమాట. ఇది మనకు కూడా ప్రమాదం ఉంది. ఎందుకంటే మన దేశంలో 55 నుంచి 60%, 65% మంది జనాభా మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతారు. ఈ వైరస్ కనుక మన దేశంలోకి వచ్చింది అనుకో, ఎందుకంటే మనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఆనుకొని ఈ చైనా ఆనుకొని మనకు పాకిస్తాన్, చైనా ఆనుకొని మనకు 2-3 రాష్ట్రాలు ఉంటాయి. ఒకటి పంజాబ్ రాష్ట్రం ఉంటుంది, రాజస్థాన్ రాష్ట్రం ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఇట్లాంటి స్టేట్లన్నీ కూడా ఈ బార్డర్లను వంచుకొని ఉంటాయి, ఇటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ. మనకు చైనా నుంచి ఈ వైరస్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది, ఇటు పాకిస్తాన్ నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ 2 దోస్తులే కదా చైనా, పాకిస్తాన్. సో కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ రకంగా చైనా కొత్త వైరస్లను సృష్టించి ఇప్పుడు అమెరికా మీద యుద్ధం కోసం ఇదే. ఇప్పటికి అమెరికాకు చైనాకు పడతలేదు కదా, ఇట్లా ఉంది కదా. దాన్ని మరి ఎట్లా నాశనం చేద్దాం అనుకుంటుందో అమెరికాని, కానీ ఈ చైనా ఒక వైరస్ తీసుకుపోయి పెడదామని ప్రయత్నం చేసిందంట. ఇట్లా భవిష్యత్తులో వ్యవసాయంతో కూడా ఉగ్రవాదాన్ని చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రకరకాల వైరస్లు, రకరకాల రోగాలు, ఈ కరోనా లాంటివి అన్నీ వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వ్యవసాయం మీద కూడా ఉగ్రవాదం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలను 10 మందికి తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.